ఓకే. ఓకే, రైట్ రైట్ అన్న. ఇప్పుడు మనము తయారు చేసుకునే కషాయాలు కానీ ద్రావణాలు కానీ మీరు ఎలాగ ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి క్లారిటీ చెప్పండి అన్న. సింపుల్ రమేష్ అన్నయ్య గారు, చెప్పండి. మనకు వచ్చే ప్రతి బొట్టుని ఒడిసి పట్టుకోవటం, క్యాటిల్ షెడ్లు అంటే కలెక్షన్ పాయింట్స్ మాక్సిమం ఇవి చూస్తే అర్థమవుతాయి. అందుకే ఎవరికైనా దాని మీద ఆపేక్ష ఉన్న వాళ్ళు మన దగ్గరకు కానీ రాగలిగితే వాళ్ళకి అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎటువంటి ఇబ్బంది లేదు. ఫోన్ లో కూడా ఇప్పుడు క్యాటిల్ షెడ్ ఎక్కడ మూత్రం పోసిన ఆవు మనం బయటంతా తిప్పుకొని ఇంటికి వచ్చిన తర్వాత పోస్తుంది. బయట ఎక్కడ పడితే అక్కడ. మనం ఇప్పుడు మీకు ఒక గొప్పతనం తెలుసో లేదో, ఉదయం మనం లేచి చెప్పంగానే మన ఇంటి దగ్గర పేడేసి మన ఇంటి దగ్గర మూత్రం పోసి బయటకు కదులుతుందా? అవును. పగలు మొత్తం ఒకసారే పోస్తుంది. మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి వచ్చి కట్టేసిన తర్వాత మన ఇంటికి వచ్చి పేడేసి కట్టే ప్లేస్ లో ఇంటికి వచ్చిన తర్వాత మూత్రం పోస్తుంది. ఆ ఒక గొప్పతనం ఒక ఆవుకు మాత్రమే ఉంది. ఎస్, కరెక్ట్. మీరు ఎవరైనా గమనించుంటారో లేదో. నిజం. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని అరే రారా బుజ్జి, కన్నా, చిట్టి ఇలా ఎలా పిలుచుకుంటారో మరి ఆవు కూడా అంతగా ప్రేమగా పిలిస్తే మీ దగ్గరకు రాదా అండి? వస్తుంది. ఇందాక ఫస్ట్ లో చెప్పారు మీరు, నేను ఎక్కడ పనుకొని ఉంటే అక్కడికి వచ్చి అడవిలో అయినా సరే మా లక్ష్మి నా దగ్గరకు వచ్చి నాకుతూ ఉంటాయి. లక్ష్మిని చూసి అన్ని వచ్చేస్తాయి. ఇంకా చెయ్యేసానంటే మెయ్యవు. అవును. పోనానా అన్న కూడా మెయ్యవు. అంటే ఇది నా పిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తానో ఇంకా పిల్లలన్నా ఎప్పుడన్నా ఒకసారి అడ్డం తిరుగుతారు. గోమాత అడ్డం తిరగదు. నేను ఎలా మోల్డ్ చేసుకున్నానంటే గోశాలని, నానా ఈ రోజు పచ్చిగడ్డి కొయ్యలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది, వేరే పనులు ఉన్నాయి, ఎండుగడ్డి తినండి నానా అంటే తిన్నాయి. చెడిపోయిన గడ్డి మీలాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కొత్తల్లో తెలియక చెడిపోయిన వర్షాన్ని తడిసిపోయింది ఇదే నేను పెట్టగలను అంటే నా మాట విని తిన్నాయి. అంత గొప్పతనం గోవుది గమనించుకోండి. ఏదో పిచ్చిగా సిల్లిగా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఎంత ప్రేమగా మనం ఎన్ని కష్టాలున్నా నేను ఈ విధంగా సస్టైన్ అవటానికి కారణం, ఇబ్బందులు పడుతున్నాను, అప్పులయ్యాను, ఇంత ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాను, ఈ అప్పులైన పరిస్థితుల్లో అమ్ముడు పోయి నన్ను నిలబెట్టినాయి, అది గోవుది. గోవు గొప్పతనం అదేగా. రూపాయి వస్తువు అనుకున్నది మీలాంటి ఈ వేదికలో ఉన్న పెద్దలు వచ్చి ఇది నాకు 4 లక్షలకి ఇస్తారా మీరు అంటే వస్తువు రూపాయిదే. వాళ్ళ బ్రెయిన్ కి ఆ గోవు అలా వాళ్ళకి గుచ్చుకుంటది. అలా అమ్ముడు పోయి నిలబెడుతుంది గోవు. ఇది ఇతిహాసాలు పురాణాలు చెప్పే కాదు, లైవ్ లో నాకు జరిగినవి. వాటి నుంచి వచ్చేది మనం కలెక్షన్ చేసుకునేది మూత్రం, పేడ. ఈ రెండిటితోటి కషాయాల గురించి చెప్పాలంటే మొత్తం 40 రకాల కషాయాలు ఉన్నాయి మన దగ్గర. అవి చెప్పండి అన్న. ఏది దేనికి పనిచేస్తుంది, విధానం ఏది దేనికి పనిచేస్తుంది, ఎట్లా తయారు చేసుకోవాలి? ఇప్పుడు బీజామృతం ఉంది స్టార్టింగ్, ఏ క్రాప్ కైనా మొదటి దశ. అది వేరు శుద్ధికి ప్లస్ నారు శుద్ధికి ప్లస్ విత్తన శుద్ధి 3 చేసుకోవచ్చు. సారీ 2 అదే, వేరు శుద్ధి అన్న నారు శుద్ధి అన్న అదేను. విత్తన శుద్ధి అంటే వేరు, 2 కూడా చేసుకోవచ్చు. ట్రైకోడర్మా లేకపోతే 1 ఎకరాకు వచ్చి మనకు 100 రూపాయలు అవుతాయి. సూడోమోనాస్ అని, ట్రైకోడర్మా అని ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే. ఇక్కడ వచ్చి మనకు రైతుకి 5 రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరాకి. కరెక్టేనా? అవును. ఎంత తక్కువ ఖర్చు అయింది అక్కడ? 100 రూపాయలకి 5 రూపాయలకి. ఆ 100 రూపాయలు తేవాలంటే నీకు అందుబాటులో ఉండే షాప్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అది అందుబాటులో ఉండేవాళ్ళు కొంతమంది సిటీ కావచ్చు, కొంతమంది జిల్లా కావచ్చు, కొంతమంది మండలాలు కావచ్చు. ఇవన్నీ లెక్కేసుకున్నాం. 2వ దశ వచ్చేసి ఘనజీవామృతం అంటే మనం డిఏపి. పంటకు ముందు రేపు నాటేస్తున్నామన్నా లేదా రేపు మొక్కలు పెడుతున్నామన్నా డిఏపి బస్తా ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్ లో? 1800 ఉంది. అదే డిఏపి బస్తా పనిచేసేది మన దగ్గర రైతుకి మనకు తయారయ్యేది దానికంటే మెరుగ్గా ఫార్మర్ దగ్గర తయారయ్యేది 400గా తయారవద్దు మనకి. మనం అమ్మేది 800 దాకా అమ్ముకోవచ్చు. 400గా కూడా అమ్మేం అనుకున్నాం కొత్తల్లో ఇచ్చి,
ఎందుకంటే తను ఎడిట్ చేసుకోవాలి కాబట్టి. మనమేం దానికోసం సపరేట్ టైం కేటాయించి చేయంగా. అవును. ఒకవేళ కమర్షియల్ గా వెళ్ళావు, నీకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా, నువ్వు వీయటానికి ఇబ్బంది లేదు. అంటే మెకనైజేషన్ పెట్టుకోను, మనుషులను పెట్టుకొని తమ పరిధిలో చేసుకున్నప్పుడు నీకు ఇన్కమ్ వచ్చినట్టే కదా. అవును. మరి దానికి ఇబ్బంది లేదు. ఇకపోతే మొదటి దశ డిఏపి దశ మనం ఘనజీవామృతం ఇస్తాం. ఇక మొదటి దశ పురుగు దీంట్లోకి వచ్చినా, ఏది హార్టికల్చర్ లోకి వచ్చినా, అగ్రికల్చర్కి వచ్చిన, ప్యాడీలోకి వచ్చినా, మిలిట్స్ లోకి వచ్చినా, వెజిటేబుల్స్ లోకి వచ్చినా మొదటి దశ వచ్చేసి స్మాల్, అంటే చిన్న పురుగులు. నీమాస్త్రం 1 ఎకరాకి మనం ఇచ్చేది 150 రూపాయలు. 3 లీటర్లు నీమాస్త్రం 150 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ అదనం. దానికి పక్కా బాటిలింగ్, లేబులింగ్, మన బ్రాండ్ తెలియపరచడం, ఒక నేమ్ క్రియేట్ చేసుకొని. ఎగ్జాంపుల్ మాధవ్ న్యాచురల్ ఫార్మింగ్ అనుకుందాం. మొదటి దశ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి గమనించండి, మీరు ఈ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఈ ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే చక్కగా గమనించవలసిన విషయం, పిల్లవాడికి రోగం వచ్చినా, పెద్దవాళ్ళకు జబ్బులు వచ్చినా మనం చెప్పుకుంటుంటాం, రాళ్ళు చినుకులకు తొలకల వర్షాలకు వచ్చినాయనో, లేకపోతే ఎడగారికి ఎండలకు వచ్చినాయనో చెప్పుకుంటుంటాం. మిగతా మధ్యలో కూడా రావా? ఎందుకు రావు? ఎప్పుడు పడితే అప్పుడు అసలు. మీరు పెన్ను పేపర్ తీసి రాసి పెట్టుకోండి, ఇది సృష్టి, ప్రకృతి. ప్రతి అమావాస్యకు ఒకసారి అటాక్ అవుతాయి, చిన్నవి. మీరు గమనించి పెట్టుకోండి. ఏదైనా తలనొప్పి వచ్చినా అది ప్రకృతి వైపరీత్యం అంటారు. తల దిమ్మన్నా, ఒళ్ళు లేజీతనం వచ్చినా, ఇంకోటి వచ్చినా ఎక్కువ అమావాస్యకు బయటపడతాయి. ప్రకృతి మీద ఉండే పంటలు కూడా జబ్బులు బయటపడేది అమావాస్యకే. ఆ 3 days ముందు 3 days బ్యాక్ గమనించుకోగలిగితే మీరు ఖచ్చితంగా రిజల్ట్ తీస్తారు. మీరు ఓ అని కషాయాలు కూడా కొట్టే ఎక్కర్లా. మొదటిది భూమి స్వభావాన్ని మార్చుకుంటూ ఎట్ ది సేమ్ టైము ఆ 6 days కనిపెట్టుంటే చాలు కంటితోటి. లేదు, ఆ 3 రోజుల్లోనే అప్లై చేస్తే చాలు, అసలు జబ్బు తగలకుండా మీరు పంటను కాపాడినట్టే. దాని స్థాయి మించింది మర్చిపోయాము. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణ కషాయం 3 ఉన్నాయి. దశపర్ణ కషాయం తీసుకుంటే గాన 10 రకాల ఆకులతోటి 10 రకాల పోషకాలు. మీడియం పురుగులకి. దానికి మోతాదు మించినవి అనుకోండి, లద్ది పురుగులు, పొగాకు లద్ది పురుగు, అట్లాంటివి పోతే అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఒళ్ళు మంట పుట్టి చచ్చిద్ది. దశపర్ణ కషాయం వస్తే ఎకరాకి 150 రూపాయలు. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇచ్చిన ఎకరాకి 150 రూపాయలు. కొట్టుకోలేమా అండి? కొట్టుకోలేమా? కొట్టుకుంటాము. సరే, తయారు చేసుకునేది లేజీతనం అనుకుందాం. 150 రూపాయలకు మనం ఫార్మర్కి ఇస్తున్నాం. ఇక్కడ నేను ఇన్కమ్ పొందుతున్నా, సస్టైన్ అవుతున్నా. ఎందుకంటే గోవులు సొంత